ఓట్ల చోరీకి సంబంధించి త్వరలోనే హైడ్రోజన్ బాంబు లాంటి సమాచారాన్ని తమ పార్టీ విడుదల చేయబోతోందన్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. ఆ సమాచారాన్ని తాము విడుదల చేశాక ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇక తన మొహాన్ని దేశానికి చూపించలేరన్నారు. హైడ్రోజన్ బాంబు అనేది ఆటం బాంబు కంటే పెద్దదని, దాన్ని ఎదుర్కొనేందుకు బీజేపీ నేతలు సిద్ధంగా ఉండాలని ఆయన హెచ్చరించారు. हमने एटम बम दिखाया था, बीजेपी के लोगों तैयार हो जाओ, हाइड्रोजन बम आ रहा है, हाइड्रोजन बम आ रहा है, तैयार हो जाइए। आपकी जो सच्चाई है, वोट चोरी की सच्चाई है, वो पूरे देश को पता लगने जा रही है। राइट, बिहार की जनता, बिहार के युवा, बिहार के महिलाओं से मैं धन्यवाद करना चाहता हूं। ये क्रांतिकारी प्रदेश है, इसने पूरे देश को मैसेज दिया कि वोट चोरी नहीं होने देंगे। और ये जो आपने बिहार में किया है, हमारी जो मदद की, ये पूरे देश में फैल गई है, कोने कोने में फैल गई है। आने वाले समय में मैं आपको गारंटी करके दे रहा हूं, हाइड्रोजन बम के बाद नरेंद्र मोदी जी अपना चेहरा इस देश को नहीं दिखा पाएंगे। बीजेपी के लोग కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణను సీబీఐకి అప్పగించడంపై ఎంపీ ఈటెల రాజేందర్ స్పందించారు. వాళ్ల రిపోర్టు తప్పుల తడకని తెలుసని, వాళ్ల రిపోర్టు నిలవదు అనేది వాళ్ళకి అర్థమైంది కాబట్టే దీన్ని ఓన్ చేసుకోవడానికి పనిచేశారన్నారు. ఇక సీబీఐ సంపూర్ణంగా ఎంక్వైరీ చేస్తుందనే నమ్మకం ఉందన్నారు. కాళేశ్వరంపై జరిగిన అక్రమాలను బయటపెడుతుందని సంపూర్ణ విశ్వాసం తమకు ఉందన్నారు. మంచి పని చేసిండ్రు, వాళ్ళకు చేత కాదని తెలుసు, వాళ్ళ రిపోర్టు తప్ప తడకని తెలుసు, వాళ్ళ రిపోర్టు నిలవదనేది వాళ్ళకి అర్థమైంది కాబట్టి ఇలా వాళ్ళు డిజైన్ చేసుకోవడం కోసం ఈ పని చేశారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఖచ్చితంగా సిబిఐ సంపూర్ణంగా ఎంక్వైరీ చేస్తాని, దాన్ని జరిగిన అక్రమాలను వెలికిస్తాననే విశ్వాసం మాకు. కాళేశ్వరం ప్రాజెక్టును సిబిఐకి అప్పగించారు, మంచి పని చేసిండ్రు, వాళ్ళకు చేత కాదని తెలుసు, వాళ్ళ రిపోర్టు తప్ప తడకని తెలుసు, వాళ్ళ రిపోర్టు నిలవదనేది వాళ్ళకి అర్థమైంది కాబట్టి ఇలా వాళ్ళు డిజైన్ చేసుకోవడం కోసం ఈ పని చేశారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఖచ్చితంగా సిబిఐ సంపూర్ణంగా ఎంక్వైరీ చేస్తాని, దాన్ని జరిగిన అక్రమాలను వెలికిస్తాననే విశ్వాసం మాకు. కాళేశ్వరం ప్రాజెక్టు చిన్న చిన్న ప్రయత్నాల ద్వారా బీసీ బిల్లు అమలయ్యే పరిస్థితి లేదన్నారు ఎమ్మెల్యే వివేకానంద గౌడ్. బీసీలకు రిజర్వేషన్ కల్పించకపోతే ఊరుకునే పరిస్థితే లేదన్నారు. బీసీలు ఇవన్నీ గమనిస్తున్నారని, గవర్నర్ వద్ద చట్టం పెండింగ్లో ఉందని బీసీలపై కపట ప్రేమ చూపుతున్నారన్నారు. మంత్రులు నాయకులతో కాదు, సీఎం ఢిల్లీలో ఆమరణ నిరాహార దీక్ష కూర్చోవాలన్నారు. పోరాట కార్యాచరణ కావాలని నామమాత్రంగా చేస్తే సరిపోదన్నారు. గతంలో కేసీఆర్ బీసీ రిజర్వేషన్ కోసం ప్రయత్నాలు చేశారన్న వివేకానంద్ గౌడ్ కాంగ్రెస్ నేతలు సుప్రీంకోర్టులో అడ్డుకున్నారని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి చిత్తశుద్ధి ఉంటే మీరు ఇచ్చినటువంటి బీసీ డిక్లరేషన్ లో 6 నెలల్లో బీసీ డిక్లరేషన్ చేస్తాం, బీసీ డిక్లరేషన్ అమలు చేస్తామని చెప్పినారు. మీరు అదే రకంగా పోరాటం చేస్తేనే సాధ్యం పడుతుంది తప్ప ఈ రకంగా ఏదో తూతు మంత్రంగా మీ ప్రయత్నం చేస్తామని చెప్పేసి మా నాయకుల పైన నెప్పం మొప్పి ముందుకు పోతామంటే ఊరుకునే ప్రసక్తే లేదు. ఇట్లా చిన్న చిన్న ప్రయత్నాల ద్వారా బిల్లు అమలయ్యేటువంటి మరి అవకాశం లేదు. మీరు బీసీలకి మాట ఇచ్చి ఓట్ వేసుకొని అధికారంకి వచ్చినారు, మళ్ళీ ఇప్పుడు పంచాయతీ ఎన్నికలు వస్తూ ఉన్నాయి, మళ్ళీ ఏదైనా ప్రయత్నం చేశామని చెప్పుకొని ఎన్నికలు పోతా అంటే మాత్రం బీఆర్ఎస్ పార్టీ ఊరుకునే ప్రసక్తి లేదు. బీసీలు కూడా అన్ని గమనిస్తూ ఉన్నారు, ఏది సాధ్యం ఏది అసాధ్యం అని. ఈ రోజు మాత్రం స్పష్టంగా మేము చెప్తా ఉన్నాం, గవర్నర్ దగ్గర సంతకం పెండింగ్ లో ఉంది. మరి గవర్నర్ గారు సంతకం చేసిన కోర్టులో ఎట్లా నిలుస్తుంది అనేది ప్రశ్న ఉత్పన్నం అవుతా ఉన్నది. కాబట్టి ఇవన్నీ కూడా ఉన్నాయి, ఇవన్నీ కూడా కేవలము ఏదో బీసీలని పట్ల ప్రేమ చూపెట్టినట్టు ప్రయత్నం చేస్తున్నట్టు కనపడుతుంది తప్ప మరి సిన్సియర్టీ కనపడతలేదని చెప్పేసి సందర్భం చేస్తున్నాం. ముఖ్యమంత్రి గారు ప్రత్యక్షంగా కార్యాచరణలకు రావాలి, నాయకుడు వారు ఢిల్లీలో నిరాహార దీక్ష కూర్చోవాలి, పోరాటం చేపట్టాలి, దీనికి ఒక కార్యాచరణ కావాలి, దీనికి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ కావాలి. కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ పోరుబాటు పట్టింది. కాళేశ్వరంపై సీబీఐ ఎంక్వైరీని నిరసిస్తూ ఆందోళనకు దిగింది. బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కేటీఆర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. కాళేశ్వరంపై కాంగ్రెస్ కుట్రలకు నిరసనగా నేడు రేపు ధర్నాలు చేయాలని పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపునిచ్చారు. మండల జిల్లా కేంద్రాల్లో నిరసనలు తెలపాలన్నారు. ధర్నాలు, రాస్తారోకో, బైక్ ర్యాలీలు చేయాలని పిలుపునిచ్చారు. కేటీఆర్ పిలుపుతో ధర్నాలు, రాస్తారోకోలు చేస్తున్నారు బీఆర్ఎస్ శ్రేణులు.
వద్దురా బనక చెర్ల వద్దురా బనక చెర్ల వద్దురా నిల్లిచ్చిన కేసీఆర్ పై కేసుల నిల్లిచ్చిన కేసీఆర్ పై కేసుల ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం గేస్ కమిషన్ గేస్ కమిషన్ గేస్ కమిషన్ దొంగ కమిషన్ దొంగ కమిషన్ ఎమ్మెల్సీగా తనకు అవకాశం ఇవ్వడం పట్ల సర్ప్రైజ్ అయ్యాను అన్నారు కాంగ్రెస్ నేత అజరుద్దీన్. తనపై నమ్మకంతో అవకాశం ఇచ్చినందుకు పార్టీ కోసం మరింత కష్టపడి పనిచేస్తానని, పార్టీ అధినాయకత్వం ఏం ఆలోచించి ఎమ్మెల్సీ చేసిందో తనకు తెలియదన్నారు. జూబ్లీహిల్స్ టికెట్ ఇస్తే తప్ప గెలిచేవాడినని, ఎవరు ఓడిపోతారు గెలుస్తారు అని ముందే ఎలా ప్రెడిక్ట్ చేస్తారన్నారు. మంత్రివర్గంలోకి తీసుకోవడం అనేది పార్టీ అధిష్టాన నిర్ణయం అంటున్న అజరుద్దీన్తో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించినటువంటి అజారుద్దీన్ మనతో పాటు ఉన్నారు. ప్రధానంగా ఎందుకు సార్ మీపై ఎక్కడ చర్చ జరగలేదు ఎమ్మెల్సీగా, కొత్తగా అటు అమీర్ అలీ ఖాన్ స్థానంలో మీ పేరు వచ్చింది, దీన్ని ఎట్లా చూస్తారు? అధిష్టానం ముందు ఏమైనా లాబింగ్ చేశారా ఎట్లా? No, I was very surprised actually to receive so many calls, and then people started saying that your name is approved for MLC in the cabinet. Definitely I was very happy, and I thank the cabinet, total cabinet, and the Honorable Chief Minister, and Mahesh Gowda, the TPC President, and importantly Meenakshi Madam, and then at the home level Kharge Sahab, Sonia Gandhi Madam, and Rahul Ji, special thanks, and Priyanka Ji also special thanks, and more importantly KC Sahab. I cannot forget these people because they are the people who have given me the chance. They have a lot of they have trusted in me now, and they have given this big responsibility. Inshallah, I will definitely work in the best interest of the party and then make sure. I mean, I've been working, always, but I think now it's a different thing. So we'll work hard, and then we'll try to, do well in Telangana, because I think Telangana needs a lot of leadership. So we have to get a lot of leadership. మీరు పార్టీకి చేసినటువంటి సేవలే మిమ్మల్ని ఎమ్మెల్సీగా నిలబెట్టిందని అనుకోవచ్చా, లేదంటే తెర వెనుక మీరు మైనార్టీ సామాజిక వర్గం అది కలిసి వచ్చిందా, లేదంటే ఏంటి? No, I think for me, I think I get votes from all the communities. So party has decided, but they must have thought something and decided. So it's on those lines, it's, I'm a people's person, so I really work for the people. జూబ్లీహిల్స్ టికెట్ చివరి నిమిషం వరకు నేనే ఉండబోతా ఉన్నా అనేది కూడా మీ సన్నిహితులకు కార్యకర్తలకు చెప్పడం జరిగింది. అయితే ఎందుకు చివరి నిమిషంలో మిమ్మల్ని ఆ బరిలో నుంచి తప్పించినటువంటి పరిస్థితి? I never said the ticket, I will get the ticket. I always said that I am willing to fight, because I think there's a lot of misrepresentations which were floating around. But if the party gives the ticket, I will definitely, I would have won, I would have fought. But now it's a different equation. అజరుద్దీన్ జూబ్లీహిల్స్ లో నిలబడితే గెలవరు అనేసి తప్పించేందుకే ఈ ఎమ్మెల్సీ ఇచ్చింది అనుకోవచ్చా? Well, nobody can predict anything. So it's very hard to predict anything. Because one of my friend in Rajasthan, he lost by 1 vote, and his driver didn't go and vote. సార్, మంత్రివర్గంలో ఇప్పటి వరకు మైనార్టీలు లేరు. ఇప్పుడు మీరు ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు, మీరు మంత్రివర్గంలో తీసుకునే ఛాన్స్ ఉందా, ఎట్లా ఉంది? That the party will decide. I cannot say on those lines because I leave it to the party. మైనార్టీ ప్రాతినిధ్యం మీరు కోరుకోవడం లేదా? The party will decide. I am not the person who will take the decision. I am not the captain anymore. సార్, మీరు ఢిల్లీ లెవెల్లో కూడా జూబ్లీహిల్స్ టికెట్ కోసం ప్రయత్నించారు. సోనియా గాంధీని కావచ్చు, ఇతర అగ్రనేతలను కలిసినటువంటి పరిస్థితి. So many people say so many things. So they are my leaders, and I'll definitely go and meet them. ఎమ్మెల్సీ టికెట్ ఒక సర్ప్రైజ్ గా నేను భావిస్తా ఉన్నా. ఎటువంటి పైరవీలు లాబింగ్ చేయలేదు అనేది చెప్తా ఉన్నారు. అంతేకాకుండా టికెట్ కు గెలుపు కోసం నేను ఎవరికి అవకాశం ఇచ్చినా కానీ గెలుపు కోసం కృషి చేశాను. అటు జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం నేను కృషి చేస్తానంటూ కూడా ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్ భరత్తో రాజు న్యూస్, హైదరాబాద్. ఎన్నికల ముందు సిద్ధం అనే నినాదాలు చేసిన వారికి సూటిగా సవాల్ విసురుతున్నాను. దమ్ముంటే అసెంబ్లీకి రండి, ఎవరిది విధ్వంసమో ఎవరిది అభివృద్ధో తేల్చుకుందామంటూ సీఎం చంద్రబాబు వైసీపీకి సవాల్ విసిరారు. గత 5 ఏళ్ల పాలనపై చర్చకు తాను సిద్ధంగా ఉన్నానని, వైసీపీ నేతలు సిద్ధమేనా అంటూ ప్రశ్నించారు ఆయన. గత ప్రభుత్వ హయాంలో జరిగిన ప్రతి అంశంపైన చర్చకు సిద్ధమని ఆయన స్పష్టం చేశారు. బాబాయ్ హత్యపై చర్చిద్దాం రండి, పులివెందుల ఒంటిమిట్ట ఎన్నికల గురించి మాట్లాడుకుందాం, దళిత డ్రైవర్ను హత్య చేసి డోర్ డెలివరీ చేసిన ఘటనపై సమాధానం చెప్పాలి, కోడికత్తి డ్రామా, గులకరాయి డ్రామాలపై కూడా చర్చకు సిద్ధమంటూ ఛాలెంజ్ విసిరారు చంద్రబాబు.
పెట్టారు అన్ని తప్పులే. మనం అవునంటే అడ్డంగా కాదంటారు. పేదవాడికి పింఛన్ ఇవ్వాలంటే నువ్వు చెప్పావు కాబట్టి ఇవ్వకూడదంటారు. మనం పోలవరం కడితే పోలవరాన్ని కూల్చేస్తారు. మనం అమరావతి ప్రజా రాజధాని అమరావతి ఉండాలని మనం ఆకాంక్షిస్తే ఈ అమరావతి ఎడారిని చేస్తామని ఎడారి చేస్తారు. మనం రోడ్లు వేస్తే రోడ్లన్నీ గుంతలు పెడతారు. అవునా కాదా అని అడుగుతున్నా. అలాంటి పార్టీకి నేను ఇచ్చే సవాల్ ఏంటంటే, మొన్నన్నారు సిద్ధం సిద్ధం అని ఎగిరిపడ్డారు. సూటిగా అడుగుతున్నా, అసెంబ్లీకి సిద్ధమా? 11 మంది ఉన్నారు. అసెంబ్లీకి రండి. ఎవరిది విధ్వంసమో, ఎవరిది అభివృద్ధో, ఎవరికి సంక్షేమ కార్యక్రమాలు చేసే సత్తా ఉందో చర్చించడానికి నేను సిద్ధంగా ఉన్నా. సూపర్ 6 మీద అవాకులు చవాకులు వాళ్తున్నారు. నేను అడుగుతున్నా, అసెంబ్లీకి రండి. ఎవరికి ఏ నిమిషంలో ఎక్కడిచ్చామో సమాధానం చెప్పే ధైర్యం సత్తా ఈ ప్రభుత్వానికి ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. సాగునీటి ప్రాజెక్టుల వరకు కడాన ప్రాజెక్టులు కడితే గ్రీస్ వేయలేని పెద్ద మనుషులు ఇక్కడే అన్నమయ్య డ్యామ్ కొట్టుకోబోతే ఏమైంది తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. మళ్ళీ దాన్ని బాగు చేసే బాధ్యత ఎక్కడ కడితే బాగుంటుందో అక్కడే కట్టించే బాధ్యత ఈ ప్రభుత్వానిది. సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలని ఏపీ సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ధర్నాకు దిగింది. ఉద్యమానికి బీసీవై పార్టీ నుంచి పూర్తి మద్దతు ఉంటుందని ఆ పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ స్పష్టం చేశారు. సిపిఎస్ విధానంపై పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు ఒక విధంగా, అధికారం లేనప్పుడు మరో విధంగా వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. లెనిన్ సెంటర్లో ఏపీ సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సిపిఎస్ విధానం రద్దు చేయాలంటూ ఆందోళనకు దిగారు. ఈ కార్యక్రమానికి బీసీవై పార్టీ హెడ్ బోడేరి రామచంద్ర యాదవ్ సంఘీభావం తెలుపుతూ కార్యక్రమంలో పాల్గొన్నారు. సంక్షేమము అలాగే బీసీ మనకు మద్దతు ఇవ్వడానికి విచ్చేసినందుకు మీ అందరి తరపున కరతాళ ధ్వనులతో స్వాగతం తెలియజేయవలసిందిగా సంబంధించి చైర్మన్ గా పనిచేస్తున్నటువంటి పెద్దలు కేఆర్ అన్న కూర్చోండి. నాకు ఆ సామెత గుర్తుకొచ్చింది, ఆ జోక్ గుర్తుకొచ్చింది. ఉదయాన్నే పెట్టారు ఎవరో మిత్రులు నాకు. రెండోది మిత్రులారా, ఈ రోజు ఈ ప్రభుత్వం లాటిన్ అమెరికాలో విప్లవం తెచ్చినటువంటి చెగువేరా మాట తప్పలేదు. మరి మీరెందుకు మాట తప్పారు? సంవత్సరం అయింది, ఇంతవరకు సిపిఎస్ ఉద్యోగ ఉపాధ్యాయులు పిలిచి నేను పాత పెన్షన్ ఇస్తానని చెప్పే ధైర్యం ఎందుకు నువ్వు చేయట్లేదని అడుగుతా ఉన్నాం. ఈ రోజున పవన్ కళ్యాణ్ ఈ రాష్ట్రంలో ఉన్నాం. ఒక్కసారి ఉడుకోబెట్టే ప్రయత్నం బహుశా మన ఉద్యమాలే గత చేసినది. మనకి మేనిఫెస్టోలో కూడా పెట్టారు. ఈ తెలుగుదేశం కూడా మీ ప్రభుత్వానికి ఓపెన్ గా మీ కేంద్ర ప్రభుత్వం తెచ్చే యూపీఎస్ కాదు. విద్యారంగంలో సమస్యలు పరిష్కరించాలని, ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకోవాలన్నారు డిఎస్ఎఫ్ఐ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ వివేక్. ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలల్లో విద్యార్థులకు సరైన వసతులు లేక తీవ్ర ఇబ్బందులకు లోనవుతున్నారని, బకాయి కాస్మెటిక్ ఛార్జెస్ కూడా విద్యార్థులకు చెల్లించడం లేదన్నారు. ఫీజు రియంబర్స్మెంట్ కూడా చెల్లించకపోవడంతో విద్యార్థుల జీవితాలను పణంగా పెడుతున్నారన్నారు. విద్యారంగంలో ఉన్న అనేక సమస్యలను పరిష్కరించి విద్యాశాఖకు మంత్రి నియమించాలని డిమాండ్ చేశారు. సమస్యలను పరిష్కరించాలని డిఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో చెలో సెక్రటేరియట్ పిలుపునివ్వడంతో తెలంగాణ శాఖ విద్యార్థి నాయకులను సెక్రటేరియట్ వద్ద అరెస్ట్ చేశారు. ఇక డిఎస్ఎఫ్ఐ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ వివేక్ను అదుపులోకి తీసుకున్నారు రాచకొండ పోలీసులు. తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో చలో సచివాలయం ముట్టడికి కార్యక్రమం చేయడం జరిగింది. ఎందుకంటే ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 20 నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు పెండింగ్ లో ఉన్నటువంటి స్కాలర్షిప్ విడుదల చేయలేదు. అదేవిధంగా దాదాపు సంక్షేమ హాస్టల్లో సుమారుగా 1000 కోట్లకు పైగా ఈరోజు డైట్ బిల్లులు పెండింగ్ లో ఉంటాయి. వాటిని విడుదల చేయాలని, అదేవిధంగా నియమించాలని తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో చలో సచివాలయం ముట్టడికి కార్యక్రమం చేయడం జరిగింది. ఎందుకంటే ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 20 నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు పెండింగ్ లో ఉన్నటువంటి స్కాలర్షిప్ విడుదల చేయలేదు.
అదేవిధంగా దాదాపు సంక్షేమ హాస్టల్లో సుమారుగా 1000 కోట్లకు పైగా ఈరోజు డైట్ బిల్లులు పెండింగ్ లో ఉంటాయి. వాటిని విడుదల చేయాలని, అదేవిధంగా రెగ్యులర్ ఎంఓలు నియమించాలని తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో చలో సచివాలయం బ్రేకింగ్ లో చూస్తున్నాం. విశాఖ సింహాద్రి అప్పన్న ఉద్యోగుల చేతి వాటం బయటపడింది. హుండీ లెక్కింపులో చేతివాటం ప్రదర్శించారు ఇద్దరు ఉద్యోగులు. ఒకరు పర్మనెంట్ ఉద్యోగి రమణ కాగా మరొకరు అవుట్సోర్సింగ్ ఉద్యోగి పంచదార్ల సురేష్. హుండీలో 50,500 దొంగిలించారు ఉద్యోగులు. గోపాలపట్నం క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పర్మనెంట్ ఉద్యోగిని సస్పెండ్ చేశారు ఈవో త్రినాథరావు. అవుట్సోర్సింగ్ ఉద్యోగిని తొలగించే దిశగా చర్యలు చేపట్టారు. ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ సూర్యప్రకాష్ సిద్ధంగా ఉన్నారు. ప్రకాష్, జనరల్ గా ఇలాంటి అంటే అక్కడ తిరుమల పరకామణి నుంచి మొదలు పెడితే కనుక ప్రముఖ ఆలయాల హుండీ లెక్కింపు అంటే ఆ కానుకల లెక్కింపు అనేది చాలా పగడ్బందీగా నిర్వహిస్తూ ఉంటారు. అండ్ మోరోవర్ ఇక్కడ కూడా ఖచ్చితంగా చాలా పగడ్బందీగానే నిర్వహించుంటారు. ఎట్లా జరిగింది ఇది, ఎట్లా గుర్తించారు, అండ్ అసలు యాక్చువల్గా జరిగింది ఏమిటి? రమణ, నిత్యం కూడా తిరుమల తిరుపతి దేవస్థానం ఎంత ప్రాముఖ్యత కలిగి ఉంటుందో అదే విధంగా ఉత్తరాంధ్ర ఎల్లవేలుపు అలానే ఒడిశా ఛత్తీస్గఢ్లకైతే ఈ యొక్క సింహాద్రి అప్పన్న అంటే ఎంతో మందికి అయితే పేరుగాంచిన ఈ యొక్క సింహాద్రి అప్పన్న దగ్గర అయితే పరకామణి ఏదైతే ఉందో ఆ నోట్ల లెక్కింపు అలానే వచ్చిన ఈ యొక్క హుండీ లెక్కింపును అయితే నిత్యం కూడా చేస్తుంటారు. ఇది ఒక నిత్యం కొనసాగే ఒక కరింకరం టైప్ గా చేస్తూ ఉంటారు. నిత్యం కూడా దీని యొక్క అమౌంట్ ని లెక్కేస్తూ ఉంటారు. ఆ ప్రస్తుతం దానికి సంబంధించి ఎక్కడికక్కడైతే అవకతవకలు గతంలో సింహాచలం దేవస్థానంలో జరుగుతున్నాయని ఒక 4.5 సంవత్సరాలుగా అయితే దీనికి సంబంధించి వస్తుంది. దీనికి మొత్తం కారణంగా అయితే సింహాద్రి అప్పన్న దేవాలయంలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల చేతివాటం అయితే దాదాపు చాలా చోట్ల అయితే కనిపిస్తుంది. గతంలో కూడా ఈ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించి ఈ యొక్క డబ్బులు లెక్కింపు కానీ ఈ యొక్క బంగారు ఆభరణాలు కూడా కనిపించట్లేదనే ఒక ఫిర్యాదు రావడంతో దాని మీద తనిఖీ చేసిన పరిస్థితి కూడా గత 10-15 రోజుల క్రితమే మనము తీసుకురావడం అయితే జరిగింది. అలానే హుండీ లెక్కింపులో అయితే చేతివాటం ప్రదర్శన ఇద్దరు ఉద్యోగులు, ఒకరు పర్మనెంట్ ఉద్యోగి రమణ, అలానే అవుట్ సోర్సింగ్ ఉద్యోగి పంచదార్ల సురేష్, వీళ్ళిద్దరూ కలిసి 98వ వార్డులో అయితే వీళ్ళు ఉండడం అయితే జరుగుతుంది. అంటే హిమాచల దేవస్థానం కింద ప్రాంతంలో ఉంటారు. వీళ్ళైతే ఎప్పుడులానే రెగ్యులర్ గా అమౌంట్ లెక్కిస్తున్న సమయంలో చేతివాటం చూపించే విధంగా అయితే జోబులో అయితే 50,000 రూపాయలకు పైసలుగా అయితే వాళ్ళ యొక్క జోబులో వేసుకుని వెళ్ళే పరిస్థితి కనిపిస్తుంది. ఇదంతా కూడా సీసీ కెమెరాల్లో రికార్డు కావడం, అది వీళ్ళు గమనించకపోవడంతో స్థానికంగా ఏఈఓ కావచ్చు అలానే ఆలయ సిబ్బంది కూడా దీన్ని పరిశీలించి వీళ్ళు నగదు కాల్ చేసిన విషయాన్ని పరిశీలించి స్థానికంగా గోపాలపట్నం క్రైమ్ పోలీసులకి అయితే ఫిర్యాదు అందించడం జరిగింది. వెంటనే ఆ యొక్క ఫిర్యాదు అందుకున్న గోపాలపట్నం క్రైమ్ పోలీసులతో పాటు సిటీ క్రైమ్ డిపార్ట్మెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా సిపి ఆదేశాల అనుసారం వెంటనే వాళ్ళని తీసుకొని అవుట్ సోర్సింగ్ ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకొని
వాళ్ళపైన అయితే చర్యలు తీసుకునే ప్రయత్నం చేస్తారు. ముఖ్యంగా ఈ కాండ్రేగుల రమణ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతన్ని అయితే ప్రస్తుతం ఉద్యోగం నుండి అయితే సస్పెండ్ చేస్తూ ఈవో అయితే ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి ఉంది. అలానే అవుట్ సోర్సింగ్ ఉద్యోగి ఎవరైతే ఉన్నారో ఆ పంచదారుల సురేష్ అనే వ్యక్తి అతన్ని కూడాను ప్రస్తుతం ఈ యొక్క ఉద్యోగం అయితే పూర్తిగా తొలగిస్తున్నట్టు కూడా ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. రమణ, ఓకే, థ్యాంక్ యూ ప్రకాష్. తెలంగాణ జనాభాలో అత్యధికంగా బీసీ జనాభా ఉందన్నారు ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం. 50% సీలింగ్ ఎత్తివేసి బీసీలకు 42% రిజర్వేషన్స్ స్థానిక సంస్థల ఎన్నికల్లో కల్పించాలని తీసుకొచ్చిన చట్టానికి ఆమోదించాలని గవర్నర్ను కోరామన్నారు. బీసీ రిజర్వేషన్కు గవర్నర్ సానుకూలంగా స్పందిస్తారని, బీజేపీ శాసనసభలో మద్దతిచ్చి ముస్లింలుంటే ఒప్పుకోమని చెప్పడం విడ్డూరమన్నారు. ఆర్డినెన్స్ తరహాలో బిల్లు నొక్కి పెడితే ఊరుకునేది లేదంటోన్న ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యంతో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. బీసీ రిజర్వేషన్లో 42% రిజర్వేషన్ అమలుకు అయి గతంలో ఉన్నటువంటి 50% సీలింగ్ను ఎత్తివేసేందుకు నిన్న శాసనసభలో అటు చట్ట సవరణ చేసింది. దాన్ని వెనువెంటనే ఆమోదం తెలపాలంటూ గవర్నర్కు విన్నవించేందుకు అఖిలపక్ష నేతలు కూడా రాజ్భవన్కు చేరుకున్నారు. ప్రస్తుతం మనతో పాటు ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం గారు ఉన్నారు. సార్, గవర్నర్ ఎట్లా రెస్పాండ్ అయ్యారు? మీరు కూడా ఈ యొక్క బిల్లుకు వెనువెంటనే కూడా ఆమోదం తెలపాలని కోరడం జరిగింది. ఈ యొక్క అఖిలపక్షంలో ఏమేం చర్చించారు గవర్నర్తో, ఏంటి? సరే, గవర్నర్ గారికి వివరించడం జరిగింది. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో అత్యధిక బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు ఉన్నటువంటి రాష్ట్రం. అందువల్ల గత దశాబ్దాల తరబడి బీసీలు అణచివేతకు గురయ్యారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ మరి కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారంగా రాష్ట్ర ప్రభుత్వం మరి ఇవాళ బీసీ బిల్లును ప్రవేశపెట్టడం జరిగింది. ముఖ్యంగా 50% సీలింగ్ని ఎత్తివేసి మరి 42% రిజర్వేషన్తో ఇవాళ శాసన మండలిలో ఆమోదం జరిగింది. దీన్ని సానుకూలంగా గవర్నర్ గారికి మరి వివరించడం జరిగింది. వారు కూడా సానుకూలంగా ఉన్నారు. సరే, అఖిలపక్షంగా అందరం కూడా మరి వివరించి బిల్లుని మరి పాస్ చేయవలసిందిగా, ఆమోదించవలసిందిగా విజ్ఞప్తి చేశాం. సరే, ముఖ్యంగా వారు కూడా సానుకూలంగా ఉన్నారు. సరే, తప్పకుండా బిల్లు అయితేందుకు అవకాశం ఉంది. గతంలోనే ఆర్డినెన్స్ నొక్కిపెట్టినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రధానంగా బీజేపీ కూడా ఇందులో ముస్లింలను కలిపితే గనక సంపూర్ణంగా హిందూ బీసీలకే 42% రిజర్వేషన్ కల్పించాలనేది ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉంది. ఈ యొక్క అఖిలపక్ష భేటీకి, గవర్నర్తో భేటీకి కూడా బీజేపీ దూరంగా ఉంది. సరే, ముఖ్యంగా శాసనసభలో బీజేపీ పార్టీ మద్దతు ఇస్తూ మరొక పక్క మతం పేరుతోని మరి ఆ రకంగా మరి కుంటి సాకులు చెప్తా ఉంది. అది సరి అయింది కాదు. ఎందుకంటే దేశంలో దూదేకుల ముస్లింలు కొన్ని తెగల వాళ్లకు వెనుకబడ్డ బీసీ లెక్కన వెనుకబడి ఉన్నారు. అందువల్ల దాన్ని అడ్డం పెట్టి ఈ రకంగా బీసీలకు మరి అన్యాయం చేస్తే ఈ తెలంగాణ సమాజం మరి బీజేపీ పార్టీని క్షమించదు. ఇవాళ దేశంలో సామాజిక ఉద్యమాలు వస్తూ ఉన్నాయి. సామాజిక నేపథ్యంలో ఈ రాష్ట్రంలో మరి బీజేపీ పార్టీ ఆలోచన చేయాలి. ఎందుకంటే ఇవాళ ఉన్నటువంటి సందర్భంగా మరి బీసీలకు సంబంధించిన ఈ బిల్లుకు అన్యాయం చేయకుండా సమర్థించి మరి చేయాలి. ఇలా కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు మరి గవర్నర్లను కూడా ఆ రకంగా ఆలోచన చేస్తూ ఉంది. మరి ఇప్పటికైనా గవర్నరు దీన్ని ఆమోదించాలని అఖిలపక్షంగా ఆర్డినెన్స్నే తొక్కిపెట్టినటువంటి పరిస్థితి ఉంది. మరోసారి ఈ చట్ట సవరణ బిల్లును తీసుకురావడం వల్ల ఏమైనా సాధ్యమయ్యే ఛాన్సెస్ అయితే మనకు కనిపిస్తా ఉన్నాయా? ఈ రకంగా మరి మళ్ళొకసారి తొక్కిపడితే యావత్ తెలంగాణ సమాజం పెద్ద ఎత్తున అఖిలపక్షంగా మరి కేంద్రం మీద ఒత్తిడి తీసుకొస్తాం. రాజ్యాంగంలో 9th షెడ్యూల్ కోసం కూడా పెద్ద ఎత్తున మరి పోరాటాలు సాగిస్తాం. ఎందుకంటే అందరం కూడా కలిసికట్టుగా నిలబడతాం. తప్పకుండా బీజేపీ పార్టీ కూడా ఆలోచన చేయాలని విజ్ఞప్తి చేస్తాం. ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో సాధ్యమయ్యేటటువంటి పనేనా ఈ 42% బీసీ రిజర్వేషన్? సరే, ముఖ్యంగా ఈ ఆర్డినెన్స్ ద్వారా సాధ్యమైతే అవకాశం ఉంది. అందువల్ల ఆమోదం పొందితే తప్పకుండా ఎన్నికలు జరగడానికి అవకాశం ఉంది. ఇది ఓవరాల్ గా గవర్నర్ తో జరిగినటువంటి భేటీలో ప్రధానంగా గవర్నర్ కూడా సానుకూలంగా స్పందించడం జరిగింది అనేది కూడా ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం చెప్తున్నటువంటి పరిస్థితిగా ఉంది. కెమెరా పర్సన్ భరత్, రాజు న్యూస్, హైదరాబాద్. సూర్యాపేట జిల్లా నడిగూడెం మండల కేంద్రంలో యూరియా కోసం రైతులు ఆందోళనకు దిగారు. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా వారంతా అక్కడే పొడిగాపులు పడుతున్నారు. ఫ్యాక్స్ ఎదుట బారులు తీరి చెప్పులు వరుసలో ఉంచారు. తెల్లవారుజాము నుంచి వేచి ఉన్నా యూరియా ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఫ్యాక్స్ సిబ్బందితో రైతులు వాగ్వాదానికి దిగారు. ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీస్ పహారా మధ్య నిర్వాహకులు యూరియా పంపిణీ చేశారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా స్వేరావుపేట నియోజకవర్గంలో కురిసిన భారీ వర్షానికి దమ్మపేట అతలాకుతలమైంది. లోతట్టు ప్రాంతాల్లోని నివాసాల్లోకి వరద నీళ్లు చేరాయి. రోడ్లపై వరద నీళ్లు పోటెత్తడంతో వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వ్యాపార సముదాయాల్లోకి సైతం వరద నీరు చేరింది. ప్రభుత్వ పశు వైద్యశాలను వరద నీరు పూర్తిగా ముంచెత్తింది. మరోవైపు మల్లెపూల వాగు ఉధృతంగా ప్రవహిస్తూ పామాయిల్ తోటలను ముంచెత్తడంతో ఆ తోటలన్నీ నీట మునిగాయి. ఇక ఆసన్నగూడెం వద్ద వాగు రోడ్లపైకి చేరి ప్రవహిస్తుండటంతో గండుగులపల్లి నుంచి పాల్వంచ వైపు రాకపోకలు నిలిచిపోయాయి. చెరువులు కుంటలు అన్యాక్రాంతం చేసి పూడ్చివేసి అక్రమ నిర్మాణాలు చేపట్టడంతో చిన్నపాటి వర్షం వచ్చినా వర్షపు నీరు బయటకు వెళ్లడానికి దారి లేక రోడ్లపైకి వచ్చి నిలిచిపోతోందని, వ్యాపార సముదాయాల్లో కూడా నీరు వచ్చేస్తోందని స్థానికులు వాపోతున్నారు.